హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. ఈరోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్తో. అదేమిటంటే ప్రియర్ ఫ్రూట్. దీన్ని తెలుగులో బేరీ పండు అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈ బేరీ పండు మనకు ఎలా ఉపయోగపడుతుందో నేను మీకు రెండు మాటల్లో చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ బేరీ పండు తిన్నప్పుడు ఆ బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సో ఇలా చూసుకున్నట్లయితే ఇది షుగర్ పేషెంట్కు మంచి అమృత ఫలం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫ్రూట్లో ఉండే పెక్టిన్ మనకు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. సో మలబద్ధకంతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకు ఈ ఫ్రూట్ ఒక మంచి ఔషధంగా, ఒక ట్యాబ్లెట్గా, టానిక్గా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, దీని గురించి మొత్తం వీడియో అయితే చేయడం జరిగింది. సో మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఫుల్ వీడియో చేయడం అయితే జరిగింది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడు మీకు ఈ బేరీ పండు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, లాభాలు, దీంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ అన్నీ తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గో. బేరీ లేదా ప్రియర్ అనేది ఒక ఫలవృక్షం. ప్రియర్ అనేది ఒక తినదగిన పండు. ఈ చెట్టు యొక్క పండు ఒకవైపు సన్నగా అండాకారంతోనూ మరొక వైపు లావుగా కన్నీటి బొట్టు ఆకారం వలె ఉంటుంది. బేరీ పండ్లు చల్లగా, తాజాగా ఉన్నప్పుడు వాటి యొక్క రుచి, సువాసన చాలా బాగుంటాయి. ఈ పండు యొక్క మధ్య భాగం మృదువుగా ఉంటుంది. బేరీ కాయలతో జెల్లీలు, జాములు, జ్యూసులు తయారు చేసుకోవచ్చు. ఈ పండు 83% నీటిని కలిగి ఉంటుంది. పండు పైభాగం ఆకుపచ్చగా కానీ, ఎర్రగా కానీ, పసుపు లేదా గోధుమ రంగు కలిగి ఉంటాయి. లోపలి భాగం తెల్లగా ఉంటుంది. పండు పైభాగం రుచి ఒగరుగాను, లోపలి కండ తీపి, పులుపు కలగలిసిన రుచిని కలిగి ఉంటాయి. పైరస్ జాతులు ప్రపంచంలోని ఉత్తర అర్ధగోళానికి చెందినవి. యూరోపియన్, పశ్చిమాసియా జాతులు తూర్పు ఐరోపా, ఆసియాకు చెందినవి. తూర్పు ఉత్తర ఆసియా జాతులు చైనా, జపాన్తో సహా తూర్పు ఆసియాకు చెందినవి. మన ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో తక్కువ శీతలీకరణ అవసరమయ్యే ప్రియర్ సాగు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పండ్ల చెట్లలో ఇది ఒకటి. మామూలు ప్రియర్ అన్ని సమశీతోష్ణ మండల దేశాల్లో పెంచబడుతున్నాయి. మన దేశంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని ఎత్తైన కొండలలో సాగు చేస్తున్నారు. ప్రియర్ సీజన్ మైదాన ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు వేరువేరుగా ఉంటుంది. మైదాన ప్రాంతాలకు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు, కొండ ప్రాంతాలకు మార్చి నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది. ప్రియర్ పండు ఫైబర్తో కూడిన తేలికపాటి తీపి పండు. మనకు అవసరమయ్యే యాంటాక్సిడెంట్లు, డైటరీ సమృద్ధిగా ఉంటుంది. ప్రియరు కొవ్వు లేని, కొలెస్ట్రాల్ లేని పండు. ప్రియర్ పండు తింటుంటే దాదాపు యాపిల్ పండు తిన్నట్లే ఉంటుంది. కొలెస్ట్రాల్, మలబద్ధకం, షుగరు, అలాగే క్యాన్సర్ కూడా దూరం చేయగల పోషకాలు ఈ పండులో ఉన్నాయని నిపుణులు తెలిపారు. బేరీ పండులో పెక్టిన్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ట్రిగ్లిజరైడ్స్ డిఎల్విఎల్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం తగ్గుతుంది. ఈ పండులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. రోజు తినడం వల్ల మలాశయం, ఊపిరితిత్తులు, అనువాహిక క్యాన్సర్ల ప్రమాదాన్ని నివారిస్తుంది. ఈ పండులో ఉల్ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అరోమటిస్ చర్యను నిరోధిస్తుంది. దాని ద్వారా క్యాన్సర్ను అడ్డుకుంటుంది. పండులో ఐసోకిస్ట్రిన్ డిఎస్ఏ సమగ్రతను కాపాడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఉపయోగకారి. బేరీ పండులో ఉండే పోషక విలువలు ఇలా: శక్తి 57 కిలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు 15.23 గ్రాములు, చక్కెరలు 9.75 గ్రాములు, పీచు పదార్థం 3.1 గ్రాము, ప్రోటీన్ 0.36 గ్రాములు, విటమిన్ B1 0.012 మిల్లీగ్రాములు, విటమిన్ B2 0.026 మిల్లీగ్రాములు, విటమిన్ B3 0.161 మిల్లీగ్రాములు, ప్యాంతోథెనిక్ యాసిడ్ అంటే విటమిన్ B5 0.049 మిల్లీగ్రాములు, విటమిన్ B6 0.029 మిల్లీగ్రాములు, ప్రొలేట్ అంటే విటమిన్ B9 7 మ్యూజీ, కొలిన్ 5.1 మిల్లీగ్రాములు, విటమిన్ C 4.3 మిల్లీగ్రాములు, విటమిన్ E 0.12 మిల్లీగ్రాములు, విటమిన్ K 4.4 మ్యూజీ, కాల్షియం 9 మిల్లీగ్రాములు, ఐరన్ 0.18 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 7 మిల్లీగ్రాములు, మంగనీస్ 0.048 మిల్లీగ్రాములు, భాస్వరం 12 మిల్లీగ్రాములు, పొటాషియం 116 మిల్లీగ్రాములు, సోడియం 1 మిల్లీగ్రాము, జింకు 0.1 మిల్లీగ్రాములు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ప్రియర్ ఫ్రూట్ గురించి వీడియో. అదే మన బేరీ పండు గురించి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా పండు గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో మీ పేరు, మీ ఊరి పేరు అయితే రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆ పండు గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ కమెంటే నాకు
ఇన్స్పిరేషన్. సో మీరు కమెంట్ చేస్తారంటే నేను ఇన్స్పైర్ అయ్యి ఆ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.